ప్రేమ ప్రెగ్నెంట్ అని తెలిసి భద్రావతి చెంప పగలగొట్టి ప్రేమను ఇంటికి తీసుకెళ్లిన రామరాజు, షాక్లో వల్లి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ధీరజ్ అయితే ఇక ప్రేమను తీసుకొచ్చుకోవడం కోసం అని చెప్పి భద్రావతి ఇంటికి వెళ్తాడు. ప్రేమను తీసుకుని వస్తూ ఉంటే భద్రావతి అడ్డుపట్టమే కాకుండా ధీరజ్ను తిట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తుంది. గేటు బయటకు గెంటేసి ప్రేమను ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక రామరాజు అయితే ఎలా అయినా సరే ప్రేమను ఇంటికి తీసుకురా, ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండి జరిగినా ఇష్టం లేకుండా జరిగినా అది మూడు ముళ్ళ బంధం, పెళ్ళి కాబట్టి దానికి నువ్వు విలువ గౌరవం ఇచ్చి తీరాల్సిందే. నువ్వు నీ భార్యను తీసుకొచ్చుకునే ఏర్పాట్లు చేసుకో, ఎలా అయినా సరే అది నువ్వే పడాలి అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చిన ధీరజ్, వదిలిపెట్టను, నా భార్యను ఇంటికి తీసుకెళ్లకుండా వదిలిపెట్టను అని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు లోపలికి వెళ్ళి కూర్చుని బాధపడుతూ ఉంటే నర్మద వచ్చి, ఏమైంది ధీరజ్ అని అంటుంది. చూడొదినా, ప్రేమ కోసం వెళ్ళాను, అది ఇంటికి వచ్చేయడానికి రెడీగానే ఉంది, కానీ ఉందిగా మా పెద్దమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వను అంటోంది ఆ బోండం భద్రావతి అని అనేసరికి, తను రానిచ్చేదేంటి, ప్రేమ మనస్సులో నీ మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవం, ప్రేమ ఇవన్నీ అలాగే ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు ధీరజ్, కొంచెం టైం పడుతుందేమో, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం ఇది చేసుకోకు, అర్థమైందా, హోప్ వదులుకోకు అని అంటుంది. అన్న తర్వాత సరే వదిన అలాగే అంటాడు. ఈలోపు ఇక్కడ వల్లి అయితే భద్రావతికి ఫోన్ చేసి, ఏంటి మొత్తానికి మేనకోడల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయిన ఆనందంలో ఉన్నట్టున్నారు అంటే, అవును చాలా ఆనందంగా ఉంది, నా మేనకోడలు నా ఇంటికి వచ్చేసింది అంటుంది. కానీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలైపోయినట్టున్నాయిగా అంటే, చాలా మొదలైపోయాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనేసరికి, అందుకే వెంటనే విడాకుల పనులు మొదలుపెట్టేయండి, దాంతో ఈ ఇంటికి ఆ ఇంటికి బంధాలు తెగిపోతాయి, గొడవలు వదిలిపోతాయి అని అంటుంది. ఇకప్పుడు కరెక్టే, నువ్వన్నదే వాస్తవం, వెంటనే లాయర్ని కలిసి విడాకులు ఏర్పాట్లు చేసేస్తాను అంటుంది భద్రావతి. ఇక అలా అన్న తర్వాత భద్రావతి మాటలు విన్నటువంటి వల్లి అయితే చాలా సంతోషంగా ఉంది, మొత్తానికి ఇది నా బుట్టలో పడి ఆ ఒక్క వీడియోతో పూర్తిగా నా వైపు తిరిగిపోయింది. ఇప్పుడు ప్రేమ ధీరజ్ మధ్యలో విడాకులు అనే గోడ కట్టేస్తానంటే ఇక నర్మదని కూడా ఇంట్లోంచి తోలేస్తే పని పూర్తయిపోతుంది అనుకుంటుంది. ఇక ఇక్కడ భద్రావతి వెంటనే, ప్రేమ మనము చోటికి వెళ్ళాలి పద అని చెప్పని అంటుంది. ఎక్కడికి అత్త అని చెప్పని అంటే, అర్జెంటుగా మనం ఒకరిని కలవాలి అని అనేసరికి సరే అత్త అంటూ ఇక బయలుదేరుతుంది. అలా బయలుదేరినటువంటి ప్రేమ బయటకు వచ్చి కారు ఎక్కబోతూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా పడిపోయేసరికి ఇక అటువైపు వెళ్ళి కారు ఎక్కబోతూ ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయేసరికి అక్కడే నిలబడి చూస్తున్నటువంటి రామరాజు అయితే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమని పట్టుకుంటాడు. ఒక్కసారిగా భద్రావతి కారులో ఎక్కేసింది కదా, దిగేసి వచ్చి, జేంట్రా నా మేనకోడల్ని అని అంటూ ఉంటే, ఇక ఆపుతావా, నీ మేనకోడల్ని నేనేం చేయలేదు, నా కోడలది, పడిపోబోతూ ఉంటే పట్టుకున్నాను, ఇదిగో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, అయినా ఈ టైంలో పిల్లని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటే, భద్రావతి వాళ్ళిద్దరి మధ్యన చిన్న గొడవ, మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అంతే తప్ప వాళ్ళిద్దరూ ఏమీ విడిపోలేదు, అర్థమైందా, మాకెవరికి సంబంధం లేనట్టుగా నువ్వు మాట్లాడకు, నువ్వు చెయ్యకు అని అంటే, పనుండి బయటకు తీసుకెళ్తున్నాను, ఏంటి ఇప్పుడు నీకు చెప్పాలా ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో అంటూ ఉంటే, ముందు ప్రేమ కళ్ళు తిరిగి పడిపోయిందక్క, ఆ విషయం వదిలేసి ఏదేదో మాట్లాడతావేంటి అంటూ ఉండగానే రామరాజు ఈలోపు ధీరజ్ వస్తాడు. నాన్న ఏమైంది అంటే, కళ్ళు తిరిగి పడిపోయిందిరా అనగానే ధీరజ్ గాబా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇంకా నిదానంగా విసురుతూ ఉంటే మెల్లగా ప్రేమ కళ్ళు తెరుస్తుంది. చుట్టూ అందరినీ చూసి, నేను ఇంటికి వచ్చేసానా అని అంటూ ఉంటే, ఏమైంది ఉదయం నుంచి ఏం తినలేదా అంటూ ఉంటే భద్రావతి బయట నుంచి, ఒరే ధీరజ్ నా మేనకోడల్ని నా ఇంటికి పంపించరా, ఎంత ధైర్యం ఉంటే నీ ఇంటికి తీసుకెళ్తావురా అంటూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే, ఓయ్ భద్రావతి అరవకు, పంపిస్తా, నీ అంతటా నువ్వే నా ఇంటికి పంపించే వరకు నేను తీసుకొచ్చుకోను అని అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అంటే, లేకపోతే ఏంటి ఓ వాగుతూ ఉంటుంది, ఇంతకీ నువ్వేంటి, ఎక్కడికి బయలుదేరావు, ఏంటి పడిపోవడం ఏంటి అంటూ ఉంటే, ఏమో అత్తయ్య రమ్మందని బయలుదేరాను,
కళ్ళు తిరిగినాయి, పడిపోయాను అంటూ ఉంటే ఈలోపే ఇక చందు డాక్టర్ని పిలవడంతో డాక్టర్ రావడం, ఇక ప్రేమని చెకప్ చేసి ప్రేమ తల్లి కాబోతుంది అని చెప్తుంది. దాంతో ఒక్కసారిగా ఇక ధీరజ్ ఆనందపడిపోతూ ఉంటాడు. రామరాజు ఇంకా వేదవతి అయితే చాలా చాలా సంబరపడిపోతూ ఉంటారు. వల్లి షాక్ అయిపోతుంది. తల్లవుతున్నావా తల్లివి, నీ కడుపులో బిడ్డతో సహా కడిగిచ్చేస్తానాగు అని చెప్పేసేసి అంటూ, ఏటిపేమా ఇది, తల్లి కాబోతున్నానని చెప్పి పుట్టింటోళ్ళకి చెప్పుకొని సంబరాలు చేసుకోవాలి, అలాంటిది నువ్వేటి అత్తింటోళ్ళకి పుట్టింటోళ్ళకి చెప్పకుండా అంటే నాకేం తెలుసు, నాకేమన్నా తెలుసా ఏంటి అని అంటే, అందరికీ నీకులాగా అన్ని విషయాలు తెలియాలని లేదు కదా వల్లక్కాయ్ అని అంటుంది నర్మద. అయితే ఇక సరేలే, మీ అత్తయ్య అక్కడి నుంచొని తెగ ఎదురు చూస్తుంది నీకోసం అనగానే, ఏంటమ్మా వల్లి, ఎప్పుడెప్పుడు ప్రేమ వెళ్ళిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నట్టున్నావు అంటుంది వేదవతి. అయ్యో కాదండి అత్తయ్య గారండి, గొడవలతో ఉన్నాం కదా, మళ్ళీ ఎక్కడ గొడవలు ఎట్టేసుకుంటారో, ఇప్పుడు ప్రేమ తల్లి కాబోతుందని తెలిసి వాళ్ళు అనవసరంగా ఏటేటో ఆలోచనలు చేసేలోపు సైలెంట్గా ప్రేమ వెళ్ళి నేను తల్లి కాబోతున్నానని చెప్పేసింది అనుకోండి, ఏ గొడవ ఉండదు కదా అని, అంతకుమించి ఏమి లేదు అని అనేసరికి ఇక ప్రేమని నిదానంగా ధీరజ తీసుకెళ్ళి భద్రావతి చేతికి అప్పగిస్తాడు. ఏమైంది, డాక్టర్ వచ్చారు, ఏమన్నారు అంటే, నా భార్య తల్లి కాబోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను, నువ్వు పెద్ద నానమ్మవి కాబోతున్నావు భద్రావతితో అని చెప్పని అంటాడు. ఇక వెంటనే భద్రావతి అయితే, ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పిచ్చి వాగుడు వాగకు, కావాలని డాక్టర్ని పిలిపించి ఇలా చెప్పించారా అని అంటే, అవి నీకు అలవాటు మాకు కాదు, అర్థమైందా, ఏం చేయాలో ఏంటో మాకు తెలుసులే అంటూ ఉంటే, నాకు తెలుసు, ఈ కడుపులో ఉన్న పిండాన్ని కడిగించేసి అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను అంటుంది. ఈ మాట విన్న రామరాజు ఒక్కసారిగా కోపంతో గేటు దాటి వెళ్ళి భద్రావతి చెంప చెల్లును పగలగొడతాడు. ఒక్కసారిగా భద్రావతి షాక్ అయిపోతుంది, వేదవతి అందరూ షాక్ అయిపోతారు. ఏమైంది రామరాజు అంటుంది శారదాంబ. నా కోడలు నెల తప్పింది, నా కోడల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళి కడుపులో పిండాన్ని కడుపులోనే కరిగించేస్తానంటోంది నీ కూతురు, ఇలాంటి మూర్ఖురాల్ని ఏం చేయాలి అత్తయ్య గారు అని అనేసరికి ఒక్కసారిగా ఏం మాటలు భద్రావతి అవి అని చెప్పేసేసి అంటుంది శారదాంబ. ఏ తప్పేమన్నాను, నేనేదో తప్పు మాట్లాడినట్టుగా అంటావు, అయినా వాడికి దీనికి సంబంధాలే లేవన్నప్పుడు ఇంకా కడుపులో పిండం మాత్రం ఎందుకు అని అంటే, చూడు అనవసరంగా మాట్లాడకు, అసలు ముందు నా కోడల్ని నా ఇంటికి పంపించు అంటాడు. రాదు, పంపించను అంటూ ఉంటే, నువ్వు పంపేదేంటి భద్రావతి అంటూ భద్రావతిని ఒక్క తోపు తోసి, ప్రేమ పద అంటాడు రామరాజు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది భద్రావతి. లోపు సేనాపతి పరిగెత్తుకుంటూ వచ్చి, నా కూతురిని నేను పంపను, వదలరా రామరాజు, వదలరా నువ్వు అని అంటూ ఉంటే, ఇక వీళ్ళ ముగ్గురు కొడుకులు కలిసి వెళ్ళి సేనాపతిని భద్రావతి దగ్గర దాకా తోసుకుపోయి, ఇంకొకసారి ప్రేమ మా కూతురు అంటూ వచ్చారో చంపేస్తాం జాగ్రత్త, ప్రేమ మా ఇంటి కోడలు అని చెప్పేసేసి అంటారు. ఇక రామరాజు, వెళ్ళమ్మా ధీరజ్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళరా అని చెప్పి పంపించేస్తాడు. భద్రావతికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇక విశ్వ అయితే, అయిపోయిందేదో అయిపోయింది, అది కడుపుతో ఉంది, ఇంకా ఇప్పుడు మీరు పంతాలకి పోవడం ఎందుకు, అది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడితో వదిలేసేయండి అంటూ ఉంటే, ఆ రోజు నుంచి చూస్తున్నారా, మీ నాన్నని వాళ్ళు కొట్టినా నీకేం బాధ అనిపించలేదు, ఇవాళ నీ చెల్లెల్ని తీసుకుపోతున్నా నీకు బాధ అనిపించలేదు, మీ అత్తని కొట్టినా నీకు బాధ అనిపించలేదు, ఏంటిది నాకు అర్థం కావట్లేదు అంటుంది భద్రావతి. రెండు కుటుంబాలు కలవాలనే ఆలోచన అత్త అంటాడు. ఎందుకురా, అమూల్య మీద ప్రేమ పొంగుకొచ్చినట్టుంది అంటే తప్పే ఉంది, నాకు వరసైన పిల్లే కదా, అందులోనూ మేము భార్యాభర్తలమే అని ఊరందరికీ తెలిసేలా చేశాను నేను, మరి ఇంకా అటువంటప్పుడు అమూల్యని నేను పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పే ఉంది, అయినా అక్కడ తప్పుంటే తప్పని చెప్తాను, వాళ్ళేమీ తప్పు చేయట్లేదు, వాళ్ళ కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఇంటి కోడల్ని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు తప్పు చేస్తున్నావత అంటూ విశ్వ లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్నటువంటి అమూల్య విశ్వ వంక చూస్తూ ఉంటుంది. విశ్వ అయితే లోపలికి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అమూల్య దగ్గర నుంచి విశ్వకి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అనగానే, ఏంటి తెగ మా తరపున మాట్లాడుతున్నావు అంటే, మా తరపున కాదు, నన్ను వేరు చేయాల్సిన అవసరం లేదు, నీకోసమే అంత అని చెప్పని అంటాడు. కొన్ని కలలు కంటమే కానీ నిజం కావు, అర్థమైందా, ఎనీవే వదిన విషయంలో మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటే, మాకు కాదు మనకి, అలా మాట్లాడు అమూల్య, నేను చాలా సంతోషిస్తాను అంటాడు.
చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో